నేనైతే చాలా ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి డొనాల్డ్ ట్రంప్ ఏమని మాట్లాడుతున్నాడు, వాన ముచ్చట్లేంటి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలకు ఎవరెవరు జంపులు కొడుతున్నారు, గట్లనే ఆంధ్రాలో ఏం జరిగింది, ఇగో తెలంగాణలో ఏం జరగబోతున్నది అనే ముచ్చట్లనైతే ఇవాళ నేటి వార్తలనైతే మీరు తప్పకుండా చూడాలన్నా. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తాకొచ్చిందిలే బుల్బుల్ పిచ్చా. ఇక వీళ్ళు అనుకున్నది ఒకటి అయింది ఒకటిలా. ఇక సారే రావాలి కారే రావాలి, కేసీఆర్ సార్ మళ్ళొస్తాడు. ఇక కేటీఆర్ సార్ అయితే హసబ్ కితాబ్ చేస్తాం, వచ్చే 3 ఏళ్లలో తప్పకుండా మళ్ళొక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఐసా పైసా అట్లా ఇట్లా అని మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీలు అయితే ఇప్పుడైతే ఏమైందో ఎరికేనా, బిగ్గు షాకే తలిగిందుల్లా. నిజముల్లా నేను చెప్పే ముచ్చటింటే మీరు కూడా ఓ నిజమా అని నోరెళ్ళ పెట్టి చూడాల్సిందే. ఆ పార్టీకి సంబంధించినటువంటి 3 మాజీ ఎమ్మెల్యేలు అయితే రాజీనామా చేసిండట. గువ్వల బాలరాజ్ తోటి పాటు మళ్ళొక 2 అయితే రాజీనామానైతే చేసిండనే ముచ్చటైతే మనకైతే తెలుస్తున్నదిలా. ఇక కేసీఆర్ కు పంపించినట్టుగా వాళ్ళు రాసినటువంటి రాజీనామా లేక గువ్వల బాలరాజు బీజేపీలోకి అయితే ఈ నెల 9వ తారీఖునైతే షరీక్ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తున్నది. ఇప్పటికే ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ కు టచ్ లకు పోయిందట, ఫోన్ టచ్ లకు. మరి ఇది నిజమా అబద్ధమా 9వ తారీఖు అయితే తప్పకుండా తెలుస్తుందిలా. ఇక తాజాగా గువ్వల బాలరాజ్ సార్ మాట్లాడినటువంటి ఒక కార్యకర్త తోటి ఫోన్ ఉన్నది కదా, ఆ ఫోను ఆడియో కూడా లీక్ అయిందిలా. అయితే ఫోన్ కాల్లా బీఆర్ఎస్ పార్టీని అయితే బీజేపీలో విలీనం చేస్తున్నారు. ఇక గట్లా విలీనం చేసేంత వరకు నేనెందుకు ఆపుతా, కాబట్టి గందుకనే ముందుగానే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటది కదా అని మాట్లాడిన ఫోన్ కాల్ అయితే ఇప్పుడైతే తెలంగాణలో అయితే హాట్ టాపిక్ గా మారింది. ఇక 9వ తారీఖు రావాలి, మనం చూడాలి బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు ఎవరెవరు జాయినింగ్ అవుతున్నారో అనే ముచ్చట. అయితే రాజీనామా చేసిన మిషన్ చూద్దామని చూస్తున్నాంట, ఏం చేద్దామని చూస్తున్నాంక రాజీనామా అయితే చేసేసిన. ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట, పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనది ఎగిరిపోతుంది కదా. ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా, అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతుంది కదా వీళ్ళకంటే ముందే. అవునన్నా అదొకటి. ఇప్పుడు మన హరీష్ రావుకి ఇచ్చారు కానీ నిన్న హరీష్ రావును ఆర్ఎస్ రావుకు నిన్న మనని కాదని అధ్యక్ష అది ఇచ్చారు కానీ అదే కదా. ఫోన్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు మనం రాజానికి టికెట్ ఇచ్చారు ఆయనకు. అవును అన్నా కదా. అవునమ్మా. సచ్చినోళ్ళ శవాల మీద ప్యాలాలు ఏరుకున్నాడంటే గిదేనులా సుశీరా. శవాల దగ్గర ప్యాలాలు ఇడిచిపెట్టరు, సల్లేటువంటి పైసలు ఇడిచిపెట్టరు. గా సామెతనైతే సేంకి ఇప్పుడు గట్లనే గుర్తుకొస్తున్నది. ఎందుకంటే ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయిన వాళ్ళ మీదనైతే పింఛన్లు తీసుకొని జేబులు నింపుకుంటారట. పింఛన్లు ఇచ్చే అధికారులతో అయితే కుమ్మక్కయి సందు కుదుర్చుకొని ఇగో మీకింత మాకింత అని చెప్పేసి దోసుకుంటారట. చూసిరావులా ఇది ఎక్కడన్నా న్యాయంగా ఉన్నదో చెప్పురు మీరే. ఇది ఎక్కడ జరిగింది అంటున్నారా? మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిందిలా. ఇక అసలు ముచ్చట ఒకసారి అయితే మీకు కూడా తెలియాలి కదా, చెప్తున్నా ఈనుండ్రి. మరి తెలంగాణ రాష్ట్రంలో అయితే చనిపోయిన 28,000 మందికి అయితే పెన్షన్లు ఇస్తూ భారీగా అవినీతిని అయితే రికవరీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశించిందట. ఇక గత సంవత్సర కాలం నుంచి అయితే చనిపోయిన 28,000 మంది నుంచి అయితే 60 కోట్ల రూపాయల పెన్షన్లను అయితే జమ చేయడంతో కుమ్మక్కయి చనిపోయిన వాళ్ళ పేర్ల మీదనైతే విడుదల చేస్తున్నటువంటి డబ్బులనైతే దోసుకుంటున్న సిబ్బందినైతే సాధారణంగా పెన్షన్లు తీసుకునే వారికి 3 నెలలకు ఒక్కసారి చెక్ చేసుకుంటా ఒకవేళ చనిపోయిన వారికి వాళ్ళ పేరు మీద వచ్చేటువంటి పెన్షన్లను నిలిపివేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అంటున్నదిలా. ఇక సాధారణంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. కానీ గత సంవత్సరంలో అయితే చచ్చిపోయిన వాళ్ళకైతే 28,000 మంది ఉంటే వాళ్ళ మీద కూడా పెన్షన్లు ఇస్తున్న వైనమైతే దాఖలాలైంది. ఇప్పుడు ఇక అట్లాంటి వాళ్ళను తప్పకుండా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ పైసలను అయితే రికవరీ చేసుకోవాలని ఇప్పుడున్నటువంటి చేతి గుర్తు పార్టీ సర్కార్ అయితే చెప్తున్నది. చూసిర్రా, నిజానికి ఇది ఎంత అవినీతో, గింతగనము అవినీతి చేస్తారని ఏ ప్రభుత్వం అయినా అనుకుంటుందా చెప్పుర్రి? అబ్బా 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 అబ్బా, చచ్చిపోయిన వాళ్ళు నిజంగా బతికొచ్చి పింఛన్ తీసుకున్నా కూడా గిన్ని పైసలు అయితే కావో.
ఇకనులా నిన్ననైతే పొట్టుగా వర్షం పడ్డది కదా. హైదరాబాద్ అయితే మొత్తం తడిసి ముద్దయిపోయింది. వాహనాలు ఏడి కాడికి మొత్తం నీళ్ళనైతే మునిగిపోయిన దృశ్యాలు అనేది మనం నిన్న సాయంత్రం అయితే చూసినాం కదా. ఇక ఇప్పుడైతే ఋతుపవన ద్రోణి అయితే బంగాళాఖాతంలోనైతే కొనసాగుతున్నదట. ఇక ఉపరితల ఆవర్తన ద్రోణి ఏదైతే ఉన్నదో దాని ప్రభావంతో అయితే విస్తరంగా వర్షాలు కురిసే అవకాశమే ఉన్నదని వాతావరణ శాఖ అయితే చెప్తున్నది. ఇక దీంతో అయితే అటు ఆంధ్రప్రదేశ్ లా ఇటు తెలంగాణలా పలు జిల్లాలలోనైతే వర్షాలు అయితే కురిసేటువంటి అవకాశాలు మస్తుగా ఉన్నాయట. ఇక తెలంగాణలో చూసుకుంటే పలు జిల్లాలలోనైతే తీవ్రమైన వర్షాలతో అయితే తడిసి ముద్దవుతున్నాయట కొన్ని జిల్లాలు. ఇక పలు చోట్లనైతే కుంభకోణ వర్షం పడి వానలు బాగా కురిసేసరికి ఇక వాగులు వంకలు ఏర్లు పొంగి పొర్లుతున్నాయట. ఇటు ఆంధ్రప్రదేశ్ లో సుతా పలు జిల్లాలనైతే ఆరెంజ్ అలర్ట్ కూడా చేసినట్టు అధికారులు. ఇక మంగళవారము ఆగస్టు 5వ తారీఖు కూడా హైదరాబాద్ లోనైతే పలు జిల్లాల ఈ తెలంగాణల వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హెచ్చరిస్తున్నది వాతావరణ శాఖ. ఇక రాష్ట్రం మొత్తము ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు తెలుసా. అయితే కొన్ని చోట్లల్లా అది ఆరెంజ్ అలర్ట్ గా కూడా మారే అవకాశం కనిపిస్తున్నదట. ఇక గంటకు 40 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురు గారులు వీధులతోటైతే ఉరుములు మెరుపుతోటి కూడిన కుండపోత వర్షమే పడుతుందట. ఇక చూసిరా వర్షాలకు జనాలు జాగ్రత్తగా ఉండాలి. ఎటన్నా పోతే రెయిన్ కోట్లు వేసుకొని పోవాలి. కొంచెం వాన పడ ముందుకే చదువుకోవాలి. ఇక ఇవాళనైతే తెలంగాణలో మెడ్చలు, మల్కాజ్గిరి, హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్లు, హనుమకొండ, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలో అయితే భారీగా వర్షాలు పడే అవకాశమే కనిపిస్తున్నదట. జనాలు కుసంత జాగ్రత్తలు తీసుకోర్రి. వానలకైతే అటు ఇటు తిరగకుర్రులా వర్షాలు బాగా పడుతున్నాయి కదా. తెలంగాణ రాష్ట్రంలో మురిపిచ్చి మైమర్పిచ్చి కద్దెనెక్కిన ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తున్నా ఎరికేనా? ఉచిత మంచినీటి పథకాలు అయితే బందట హైదరాబాద్ లా. ఇక ట్యాప్ వాటరు బిల్లు వసూలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి ఉచిత నీటి సరఫరా అనేదైతే ఆపేయాలని కీలక వ్యాఖ్యలు అయితే చేసిందట. ఇక హైదరాబాద్ లా దాదాపు 1 కోటి మందికి పైగా అందుబాటులో ఉన్నటువంటి మంచినీళ్ళ పథకం ఏదైతే ఉంటుందో ఆ పథకాన్ని అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉచిత మంచినీటి సరఫరా కోసం అయితే ట్యాప్ కలెక్షన్ ఇచ్చినటువంటి కేసీఆర్ దేశంలోనే 100కు 100% ట్యాప్ కలెక్షన్ ఉన్న పెద్ద రాష్ట్రంగా రికార్డు సృష్టించింది కదా తెలంగాణ. మరి గాయాల కేసీఆర్ మిషన్ భగీరథ పేరు మీద గట్ల చేసిండు. అయితే కేసీఆర్ పథకానికి తూట్లు పడుచుకుంటా బిల్లులు వేసి డబ్బులు దండుకునేంత ప్రయత్నాలే చేస్తున్నదట రేవంత్ రెడ్డి సర్కారు. మరి ఏమైతుందో ఎట్లయితుందో చూడాలి. మరి నీళ్ళంటే ఫుల్ గోసలుంటాయి. మరి మంచి నీళ్లకు చూసుకోండి జనాలు. మంత్రి కొండా సురేఖ మేడం అయితే అందరికి ఎరికే కదా. గా మేడానికి అయితే కొత్త సమస్య వచ్చి పడ్డదట. గా మేడం మాట బొత్తులకి ఇవ్వలేటలేరట. ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉన్నదో గా అధికారులు అయితే నన్ను లెక్కనే చేస్తలేరని మంత్రి కొండా సురేఖ మేడం అయితే ఆవేదన తెలుపుకుంటా అక్కడ ఉన్నటువంటి అధికారుల మీదనైతే సీఎం రేవంత్ రెడ్డి సార్కి అయితే ఫిర్యాదు చేసిందట కొండా సురేఖ మేడం. ఇక తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు PCB అధికారులను అయితే నాకు కనీసము ఒక్క ముచ్చట కూడా నిలవనీయకుండా చేస్తున్నారు. నేను ఏదైనా సమావేశం పెడితే ఆ సమావేశాన్ని కూడా వాళ్ళు అస్సలకే వస్తలేరు. ఇక ఈ అధికారులు రావట్లేదని మేడం అయితే స్పష్టంగా మాట్లాడిందట లేఖల. నేనైతే ఒక మంత్రిని, ఇక నా దృష్టికి కూడా ఆ సమస్యలను కూడా తీసుకురాకుండా వాళ్ళకు వాళ్ళే చేస్తున్నారు. ఇక PCB అధికారులే ఫైళ్ళను అయితే క్లియర్ చేసుకున్నారని మేడం అయితే చాలా తీవ్రంగా మండిపడుతుంది. ఇక PCBలా ఏం జరుగుతున్నదో నాకైతే అసలుగా తెలియట్లేదని కొండా సురేఖ మేడం అయితే ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ ఆ లేఖల సీఎం సార్ తోటి మాట్లాడుతుందట. సార్లు మరి మేడం కొంచెం పట్టించుకోరాదురి. ఒక తాననైతే ఒక మహిళ చచ్చిపోయి 2 నుంచి 3 నెలలు అవుతుందా. ఆమె అకౌంట్లకు ఏకంగా 1,13,000 కోట్ల రూపాయలకు పైగా ఆమె అకౌంట్లకు ఎట్లా వచ్చినాయి చూసేదందుకు చెప్పదందుకు ఈయనదందుకైతే మస్తు ఆశ్చర్యంగా ఉన్నది కదా. దేశంలోనైతే బ్యాంకింగ్ వ్యవస్థల అప్పుడప్పుడు విచిత్రమైన సంఘటనలే జరుగుతాయి. అయితే
ఉత్తరప్రదేశ్ గ్రేటరు నోయిడాలో జరిగిన ఒక సంఘటన అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పానులా. ఎందుకంటే గట్లున్నది మరి 2 నెలల కిందటైతే మరణించిన ఒక మహిళ బ్యాంకు ఖాతాల ఏకంగా 1,13,000 కోట్ల రూపాయలు మొత్తం జమైనాయట. ఒక సాధారణ మహిళ ఖాతాల ఇంత పెద్ద మొత్తంలో జమ ఎట్లయితే పైసలు అని ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందిలా. ఇప్పుడైతే మిస్టరీగా అని కూడా చెప్పుకోవచ్చు. గ్రేటర్ నోయిడాకు చెందిన గాయత్రి దేవి అనే మహిళనైతే 2 నెలల క్రితం అయితే పాపము అనారోగ్యంతో ఎట్లనో మరణించింది. ఆమె కుమారుడు 19 ఏళ్ళు ఉంటాడట. ఆయన పేరు దీపక్. తన తల్లి ఖాతాను నిర్వహిస్తున్నాడట. అయితే ఆదివారం రాత్రి తన తల్లి బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఫోన్ కైతే ఒక సందేశము గదేనులా ఒక SMS వచ్చిందట. గా SMS లో ఏమున్నదో ఇరికేనా ఆ ముచ్చట చూడగానే ఆ పిల్లగాడు కూడా షాక్ అయ్యిండు. మరి గన్ని గన మంకెలు ఉన్నాయిలా 1,13,000 కోట్ల రూపాయలంటే చిన్న ముచ్చట చెప్పురి. ఈ డబ్బులైతే జమ అయినాయట ఆయన తల్లి అకౌంట్లకు. ఈ సంఖ్యలతో ఉన్నటువంటి సున్నాలను చూసి దీపకు ఆశ్చర్యపోయినట. చూసిరా మరి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే కదా. ఇక ఇది పొరపాటున అనుకొని తన స్నేహితుడు ఈ సందేశాన్ని పంపించిండు. వారు నిజంగానే మీ అమ్మ ఖాతాల లక్షల కోట్లు క్రెడిట్ అయినాయని చెప్పిండ్రట. ఇక అతడు కూడా ఆ ఖాతాను చూసుకొని మరింత షాక్ అయిండులా. దీన్నైతే సోమవారం రోజునైతే పొద్దుగాలనే దీపకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంకు ఖాతాకైతే వెళ్ళిండట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి సుంకాలు ఏదైతే ఉన్నదో భారత్ బ్రిటన్ మధ్యలో జరిగినటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికైతే వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అయితే ఈ ఆగస్టు 13వ తారీఖునైతే దేశవ్యాప్తంగా నిర్వహించడానికి పిలుపునిచ్చినట. ఈ మేరకైతే సిటియు SKMలు సోమవారం అయితే సంయుక్త ప్రకటననైతే విడుదల చేస్తాయట. ఆగస్టు 13వ తారీఖునైతే దేశవ్యాప్తంగా నిరసననైతే తెలుపుతాయనైతే మనకైతే సందేశం అయితే ఉన్నదిలా. ఇక ఇందులో భాగంగానే బైకు ట్రాక్టరు తోటైతే ర్యాలీలు అయితే నిర్వహిస్తారట. బహిరంగ సభలు పెట్టి అందరినీ ఏకం చేస్తారట. ఇక దీంట్లో భాగంగానే ఈ కార్యక్రమం ఏదైతే ఉంటుందో రైతులు, కార్మికులు, విద్యార్థులు, దేశభక్తి కలిగిన పౌరులందరూ ఈ ర్యాలీల, ఈ సభల, ఈ మీటింగ్లు అయితే పాల్గొనాలట అని వాళ్ళైతే చెప్తున్నారు. ఇక ట్రంప్ సుంకలాలకైతే బెదిరింపులనైతే భారత్ తిరస్కరించాలని, రష్యా తోటి సహా అన్ని దేశాలకైతే వ్యాపారం చేయాలని, తమ హక్కులను నొక్కి చెప్పాలని డిమాండ్ అయితే చేస్తాయట ఆ మీటింగ్ లా. ఇక ఇండియా, UK, CETA ఏదైతే ఉన్నదో DL అయితే వెంటనే సమీక్షించి సవరించాలని తెలుపుతారు. కార్మికుల సార్వభౌమాధికారం ఏదైతే ఉన్నదో స్వేచ్ఛను కాపాడేందుకైతే వాళ్ళైతే ఎప్పుడు మద్దతు ఇస్తామని స్పష్టం చేసిరుల్లా. చూసిర్రా మరి గా అమెరికా సుంకలాలు చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలు ఎట్లా అన్యాయం పాలవుతున్నారో. అమెరికాలో సెటిల్ కావాలనుకున్న భారతీయులకైతే ట్రంప్ అయితే షాకుల మీద షాకులు ఇస్తున్నాడులా. నిజముల్లా భారతీయులు మాత్రము USA ఇన్వెస్ట్మెంట్ చేసినందుకైతే ఆసక్తిని అయితే చూపుతున్నారు కదా. పెట్టుబడి పేరుతో అయితే పొందేటువంటి వీసాలకైతే క్యూ కడుతున్నారు భారతీయులు. గదాట్ల ముచ్చట్లనైతే డొనాల్డ్ ట్రంప్ సార్ ఏం చేస్తున్నాడు, ఆయన అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైన సుతము అమెరికాలో అయితే పెట్టుబడులు పెట్టినందుకు మాత్రము భారతీయులైతే అస్సలే వెనకడిగే ఇస్తలేరట. నిజముల్లా మరి భారతీయులు ఎక్కడన్నా వెనకడిగేయక చూసిర్రా, అస్సలకే వెనకడిగే ఇస్తలేరట. ఇక ఉద్యోగాలకు అవసరమైనటువంటి H-1B వీసాలు రావడంతో అయితే నష్టంగా మారిందట. ఇక వ్యాపారానికి అవసరమైనటువంటి EB-5 వీసాలకు మాత్రము డిమాండ్ అయితే తగ్గలేదని లెక్కలు చెప్తున్నాయట. ఇక చూసిర్రా మరి ఎట్లయితుందో ఏమైతుందో. ట్రంప్ సారు ఏం చేస్తాననుకుంటారో మరి నువ్వు. ఇక గియ్యుల్లా ఇయాల్టి అసలు సిసలైన నేటి వార్తలు. ఇక మళ్ళీ ముచ్చట్లతో అయితే మళ్ళొక ఎపిసోడ్లనైతే మళ్ళా కలుసుకుంటున్నా ఉంటా. మరి అందరికి శనార్థి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.